ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, 2 నెంబర్లు ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబరు అనుకోండి. మీ మధ్య రిలేషన్ ఎలా ఉంది, వారి మనసులో ఏ విషయాలను దాచిపెట్టారు, ఆ వ్యక్తి ఎవరైనా అయి ఉండవచ్చు. మీ లవ్ పార్ట్నర్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు, వారి గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే 2 నెంబర్లు కూడా మనసులో అనుకోండి. విడివిడిగా నెంబర్లు అయితే మీరు మనసులో అనుకోండి. అలాగే మీరు గుర్తుంచుకోండి, ఎవరి కోసం ఏ నెంబరు కోరుకున్నారో ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు ఒక నెంబర్ని అనుకునే ముందు వారి పేరును గుర్తు చేసుకోండి, వారి మొహాన్ని గుర్తు చేసుకోండి. వారి మనసులో ఏమనుకుంటున్నారో మీరు తెలుసుకోవాలి అని అయితే కోరుకోండి. ఇంకా వీడియో కొనసాగించే ముందు ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి మీ సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. మీరు ఏమాత్రమో కూడా ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారికి కాల్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. కాబట్టి ఒక్కసారి మీరు నమ్మకంతో వెంటనే కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు తొలగిపోయి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారండి. మీరు కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటే వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మకంతో కాల్ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుందండి. ఇంకా వీడియో ఏమిటి అంటే, ఫ్రెండ్స్, మీరైతే ఒక నెంబరు అనుకున్నారు కదండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కూడా కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. మీరైతే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి ఈ రీడింగ్ చూసినట్లయితే మీకు తప్పకుండా ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుందండి. మీరు ఏదైతే నెంబరు అనుకున్నారో అది మీకు కనెక్ట్ అయితే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు 1వ నెంబరు అయితే ఎవరైతే అనుకున్నారో, మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారికైతే మీ మీద అంత ప్రేమ లేదు, అలాగనే కోపం కూడా లేదు. మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ లాంటి సంబంధం అయితే ఉంది. మీరు వారితో కలిసి పనిచేస్తూ ఉండవచ్చు, లేదా ఇద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం చేస్తూ ఉండవచ్చు. అలాంటి సంబంధం మీ ఇద్దరి మధ్య ఉంది. వారికైతే మీరు ఏదో విధంగా సహాయం చేస్తారు అని, వారి జీవితంలో మీరు ఒక వెలుగులా ఉంటారు అని, వారెప్పుడూ మీకు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా వారికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. ఈ రిలేషన్ అయితే జీవితమంతా కూడా ఉంటుంది. మీరు ఆర్థికంగా వారికైతే చాలా సహాయం చేశారు. ఇంకా మీరు వారికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. స్నేహ రూపంలో వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే వారు కూడా మీకు సహాయంగా ఉంటారు. అయితే ఎటువంటి ప్రేమ లేదు, అలాగని ద్వేషము లేదు. ఒక సమాజంలో ఉండే రిలేషన్ లాంటిది ఇక్కడ లవ్ అయితే లేదు. మీరు వారితో ఎలా అయితే ఉన్నారో వారు కూడా మీతో అలాగే ఉంటారు. వారితో మీరు మంచి రిలేషన్షిప్లో ఉంటే వారు కూడా మీతో మంచి రిలేషన్షిప్లో ఉంటారు. మీకు ఇచ్చే అడ్వైస్ ఏమిటి అంటే, మీరు వారి కోసం ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయకండి. మీరు ఈ విధంగా అయితే ఎప్పుడు అస్సలు ఇలా ఆలోచించకండి. వారైతే మీ నుంచి సపోర్ట్ పొందుతున్నారు అని, ఆ వ్యక్తి మీ నుంచి లాభాలు పొందుతున్నారు అని అస్సలు ఈ విధంగా ఆలోచించకండి. వారి నుంచి కూడా మీరు సహాయాన్ని పొందుతున్నారు, లాభాలను పొందుతున్నారు. వారితో మీరు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇది ఒక సామాజికమైన రిలేషన్. ఇక్కడైతే ప్రేమ అనేది ఏమీ లేదు, అలాగని ద్వేషం అయితే లేదు. వారైతే మీకోసం చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. వారు మీకు సహాయం చేస్తున్నారు, మీరు వారికి సహాయం చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి లేవు. చాలా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తి జీవితంలో మీరైతే చాలా హెల్ప్గా ఉంటారు. మీ గురించి అయితే వారికి చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. మీరు చాలా మంచివారు అని, సున్నితమైన మనసు అని అయితే వారు అనుకుంటున్నారు. మీకు ఇచ్చే అడ్వైస్ ఏమిటి అంటే, మీరు ఒకరితో ఒకరు ఎలా అయితే నడుచుకుంటూ ఉన్నారో
అలాగే ఉండండి. వేరే వారితో ఈ రిలేషన్ గురించి అస్సలు మాట్లాడకండి. మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూశారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ లవ్ ఎనర్జీస్ అనేవి అస్సలు కనిపించడం లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఈ బాండింగ్ అనేది ఎప్పుడూ కూడా చాలా మంచిగా కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరైతే రెండో నెంబర్ చూస్ చేసుకున్నారో, ఎవరి గురించి అయితే ఈ నెంబర్ అనుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. మీరు 6వ నెంబర్లో పుట్టి ఉండవచ్చు. మీ రిలేషన్ అనేది చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంది. మీరు ఆ పర్సన్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. వారికి అవసరం ఉన్నప్పుడు మీరు తప్పకుండా సహాయాన్ని చేయాలి అని, అందువలనే ఈ వ్యక్తి రిలేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా, అంటే మనం ఎక్కడైనా డబ్బులు పెరగాలి అని ఇన్వెస్ట్ చేస్తాం కదా, బ్యాంక్లో డబ్బులను ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా వేయటం, అలా వేసినట్లయితే అవి అలా పెరుగుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో ధనాన్ని ఎలా అయితే వేస్తామో, ఆ వ్యక్తి కూడా మీపై అటువంటి నమ్మకాన్నే పెట్టుకుని ఉన్నారు. వారు మీకైతే చాలా చేస్తున్నారు. దానికి బదులుగా మీరు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని అయితే వారు మీ నుండి ఆశిస్తున్నారు. మీరు కూడా హెల్ప్ చేస్తారు. ఈ రిలేషన్లో అయితే ఒక స్వార్థం అనేది కనిపిస్తుంది. ఎమోషనల్గా అయితే ఒకరికి ఒకరు బాగా కనెక్ట్ అయి ఉన్నారు. వారైతే మీ లవ్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ కావచ్చు. మీరైతే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటున్నారు. కొన్ని విషయాలలో అయితే మీ రిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఒకరికి ఒకరు కనెక్ట్ అవుతూ ఉన్నారు. వారైతే మీతో చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడినా, మిమ్మల్ని కలిసినా, మీతో ఉన్నప్పుడు ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్గా మారుతూ ఉంటాయి. మీతో వారు మంచి రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే వారైతే క్లియర్ చేయగలుగుతారు. మీరు వారితో ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఈ రిలేషన్ వల్ల మీకు ఉపయోగం ఉంది, వారికి కూడా ఉపయోగం ఉంది. వారైతే మీ గురించి ఏ విధంగానూ నెగిటివ్గా ఆలోచించటం లేదు. కానీ మీ వల్ల ఏదైనా హెల్ప్ పొందాలి అని అయితే వారు అనుకుంటున్నారు. వారైతే మీపై చాలా నమ్మకంగా ఉంటారు. స్టార్టింగ్లో అయితే మీరు ఈ రిలేషన్తోనే కలిసి ఉండవచ్చు. ఏదో హెల్ప్ భావంతోనే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది కలిసి ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఒకరి దుఃఖాలను ఒకరు షేర్ చేసుకుని, ఒకరి కష్టాలు తొలగడానికి మరొకరు సహాయం చేసుకుంటున్నారు. అందువలన మీ రిలేషన్ అయితే చాలా కాలం నడుస్తుంది. చాలా మంచిగా అయితే ఉంది. ఇద్దరి మధ్య చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఇద్దరూ కూడా చాలా కనెక్ట్ అయి ఉన్నారు. వారి మనసులో మెల్లిమెల్లిగా అనిపిస్తుంది, మిమ్మల్ని వివాహం చేసుకుంటే బాగుంటుంది, జీవితాంతం కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉంటాం కదా అనే ఆలోచనలు అయితే మొదలయ్యాయి. కానీ వారు మీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే మీలో అటువంటి ఆలోచన ఉన్నాయా లేదా అనే వారైతే కొంచెం భయపడుతున్నారు. మీకు కూడా అటువంటి ఆలోచనలు ఉంటే ఒక అడుగు ముందుకు వేయండి. మీకు అంతా మంచి జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.